Hello accountants. So welcome to Stepway Trainings. So GST Returns Expert Training Program. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీకు ఏమేమి ట్రైనింగ్ ఇస్తాము, అది మీకు ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది, ఎటువంటి బెనిఫిట్స్ అనేది కవర్ అవుతుంది అనే దాని గురించి క్లియర్గా ఈ యొక్క వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో దిస్ ఈస్ డెమో ఆఫ్ జిఎస్టీ రిటర్న్స్ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, సో జిఎస్టీ రిటర్న్స్ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేటప్పటికి వితిన్ 20 డేస్లో ఖచ్చితంగా ప్రాక్టికల్గా అండ్ 100% రియాలిటీ ఓరియంటెడ్ నాలెడ్జ్ని ఒక అకౌంటెంట్కి ఇవ్వాలి అని అనేది దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈ ట్రైనింగ్ మొత్తం కూడా, ఈ 20 డేస్ ట్రైనింగ్ మొత్తం కూడా, సో స్టార్టింగ్ నుంచి, సో అసలుకి రిటర్న్స్ అంటే ఏంటి, జిఎస్టీ రిటర్న్స్ అంటే ఏంటి, ఏమేం ఫామ్స్ ఉంటాయి, ఏ ఫామ్స్ ఎవరు ఫైల్ చేయాలి, ఏ ఫామ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. ఓకే, సో చాలా డీటెయిల్డ్గా అండ్ చాలా రియాలిటీగా, సో ప్రతిదీ కూడా మీకు 100% ఈచ్ అండ్ ఎవ్రీ ఫామ్లో ఉన్న టేబుల్స్ని ఓపెన్ చేసి ఇక్కడ ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రీజన్స్ ఏంటి, సో డిపార్ట్మెంట్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి, మనం ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తున్నాం, ఎందుకు ఆ డిపార్ట్మెంట్ మనకి ఆ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయమంటుంది అనేది బేస్ అనమాట. ఈ బేస్ అనేది మనకి అండర్స్టాండింగ్ అవుతే, ఓకే, ఆటోమేటిక్గా మనకు అప్పుడు ఏమవుతుంది, ఫామ్స్ పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి గ్రిప్ రావడం అని చెప్పి గ్రిప్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఈ రకంగా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫామ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో 100% ప్రాక్టికల్ అండ్ 100% రియాలిటీ అంటున్నారు కదా. హౌ ఇస్ అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్వే ట్రైనింగ్స్ అనేది ఇట్స్ నాట్ ఏ ఇండివిజువల్ ఆర్గనైజేషన్. ఇది జిఎన్సిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ యొక్క పార్ట్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. ఓకే, అంటే జిఎన్సిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది దట్ కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేసే ఆర్గనైజేషన్. ఓకే, అంటే మై సెల్ఫ్ గోపి, సో నేను 7.5 years నుంచి ఈ అకౌంటింగ్ ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నా. సో ఈ జిఎన్సిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టెప్వే ట్రైనింగ్స్ ఆర్గనైజేషన్ ఈజ్ ఐఎమ్ దట్ హెడ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. నేను వీటిని ఎస్టాబ్లిష్ చేసింది నేనే అనమాట. ఈ 7.5 yearsలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఆఫ్ మొత్తం ఏదైతే ఉంటుందో, ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్నే ఇక్కడ క్లాసెస్ రూపంలో చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో, ఇప్పుడు ఏదైతే మేము రియాలిటీలో చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మీకు నేను చెప్పడం అనేది చేస్తాను. ఓకే, సో నా సెల్ఫ్గా నేను డైరెక్ట్గా ఆఫీసర్స్ని, కమిషనర్స్ని, అసిస్టెంట్ కమిషనర్స్ని, సూపరింటెండెంట్స్ని ద్వారా కూడా ఆడిట్స్ అండ్ జిఎస్టీ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసామనేది పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి 100% ప్రాక్టికల్గా మీకు చెప్పడం అనేది చేస్తానని అంటున్నాం. ఓకే, సో ఈ ఈ యొక్క మాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారానే మీకు ఈ రియాలిటీ ట్రైనింగ్ అనేది ఇవ్వగలుగుతాను అని చెప్తున్నాను. సో స్టెప్వే ట్రైనింగ్స్ ఈజ్ నాట్ ఓన్లీ దట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఈ ట్రైనింగ్ ఎడ్యుకేషనల్ బిజినెస్ చేస్తుంది అని అనుకోకూడదు. ద మెయిన్ బిజినెస్ ఈజ్ దట్ అవర్ దట్ అకౌంటింగ్ సర్వీస్ అండ్ టాక్సేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడము. ఓకే, సో ఇప్పుడు మేము ప్రైవేట్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ పాయింట్ ఆఫ్ అవ్వచ్చు, ప్రొప్రైటర్షిప్ పాయింట్ ఆఫ్ అవ్వచ్చు, మీకు జిఎస్టీ రిటర్న్స్ అనేది ఏ రకంగా ఉంటున్నది మీకు క్లియర్గా ఈ యొక్క కోర్సులో అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది అయితే ఇస్తాము. ఓకే, సో ఈ పాయింట్ పైన క్లారిటీ వచ్చింది కదా. ఓకే, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే, బట్ మీకు ఎలాగా ఆ ప్రాక్టికల్ని అందజేస్తాము. సో ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పాను, ఈచ్ అండ్ ఎవ్రీ ఫామ్ జిఎస్టీఆర్ 1 కా నుంచి జిఎస్టీఆర్ 10 దాకా, ఓకే, ప్రతి ఒక్క ఫామ్ గురించి మీకు ఫస్ట్ క్లియర్గా అండర్స్టాండింగ్ అయ్యేలాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. దాని తర్వాత ఈ ఈచ్ అండ్ ఎవ్రీ ఫామ్ని త్రూ ఆన్లైన్ మోడ్ ఏ రకంగా ఫైల్ చేస్తారు, త్రూ ఆఫ్లైన్ మోడ్ ఏ రకంగా ఫైల్ చేస్తారు, జాస్వాన్ ఫైల్స్ని యూజ్ చేసి ఫైలింగ్ చేయడం అంటే ఏంటి, అసలు జాస్వాన్ ఫైల్స్ని ఎలా జనరేట్ చేయాలి అనే దానిపైన మనము ఎక్కువగా డిస్కషన్ అనేది చేసుకుంటాము. ఓకే, సో మీకు ఈ ఫామ్స్ అన్నిటిపైన జాస్వాన్ ఫైల్స్ ఎలా జనరేట్ చేయాలి అనే దానిపైన మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకే, సో
ఇప్పుడు జాస్1 ఫైల్ జనరేట్ చేయడానికి మనకున్న ఆప్షన్స్ ఆఫ్‌లైన్ టూల్స్‌ని యూజ్ చేయడము, అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేయడము. మేజర్‌గా జీఎస్టీ రిటర్న్స్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్స్ ద్వారానే ఫైలింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే. సో, ఈ ఫైల్ ఎక్స్‌పోర్ట్ చేయడం అంటారు. జాస్1 ఫైల్ జనరేట్ చేయడం అంటారు. అది ఇంపోర్ట్ చేయాలి, డేటా మ్యాచ్ చేయాలి, అంతా కరెక్ట్‌గానే ఉందా లేదా? ఇలా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ప్రొసీజర్ ఏదైతే రియాలిటీలో ఉంటుందో, అదంతా మీకు నేను క్లియర్‌గా లైవ్ క్లాస్ రూపంలో ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి ఏందంటే, దిస్ ఈస్ అట్ రియాలిటీ ఓరియెంటెడ్ ట్రైనింగ్. ఓకే. సో, దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మ్ మీకు రియాలిటీలోనే ఫిల్లింగ్ చేసుకుంటూ ఓకే. సో, దాన్ని క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది మీకు నేను క్లియర్‌గా చూపించడం అని చేస్తాను. సో, ఇక్కడ ఇప్పుడు మనము టాలీ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నాము. టాలీ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి జాస్1 ఫైల్‌ని ఎలా జనరేట్ చేయాలి? ఓకే. అనే దానిపైన మీకు క్లియర్‌గా ఉంటుంది ఈ కోర్స్‌లో. ఓకే. లేదు మీ దగ్గర టాలీ సాఫ్ట్‌వేర్ లేదు. ఏ సాఫ్ట్‌వేర్ లేదు. బట్ నేనిప్పుడు జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. అప్పుడు మీకు గవర్నమెంటే ప్రొవైడ్ చేసిన ఆఫ్‌లైన్ టూల్ ద్వారా ఎలా రిటర్న్ ఫైల్ చేయాలో కూడా చాలా క్లియర్‌గా చూపిస్తాను. ఓకే. నెక్స్ట్ అలా కాకుండా డైరెక్ట్‌గా జీఎస్టీ పోర్టల్‌లోనే లాగిన్ అయ్యి మనం ఏ రకంగా రిటర్న్ ఫైల్ చేయొచ్చో అది కూడా చూపిస్తాను. ఓకేనా. సో ఒక రెగ్యులర్ టాక్స్ పేయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్ ఫార్మ్స్ వచ్చేటప్పటికి జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 2A, 2B, 3B ఈ 4 ఫార్మ్స్ మీరు రెగ్యులర్‌గా వింటూ ఉంటారు. యాస్ ఎ అకౌంటెంట్‌గా మీరు ఆల్రెడీ మీరు జాబ్ చేసిన చోట మీరు వింటూ ఉంటారు. ఓకేనా. సో, జీఎస్టీఆర్ 1 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్. ఇదైతే దీని గురించి అయితే మీకు నో డౌట్ ఎట్ ఆల్ మీరు ఖచ్చితంగా దీన్ని ఫైల్ చేయగలుగుతారు. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటిది? 2A, 2B ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ఫార్మ్స్‌ని మన యొక్క పర్చేజ్ రికార్డ్ తోటి రీకన్సిలేషన్ చేయడము. ఈ రీకన్సిలేషన్ చేయడం అనేది చాలామంది కొంచెం హార్డ్‌గా ఫీల్ అవ్వడము, నెక్స్ట్ దానిపైన రిపోర్టింగ్ ప్రిపేర్ చేసే దగ్గర గానీ, ప్రతి చోట కొంచెం ఇబ్బందనేది పడుతూ ఉంటారు. మీకు నేను చాలా ఈజీ మెథడ్‌లో చెప్తా. ఓకేనా. చాలా సింప్లిఫైడ్ మెథడ్‌లో మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తా. ఓకే. సో, నేను చెప్పే మెథడ్స్ ప్రకారంగా మీరు కనుక రీకన్సిలేషన్ చేస్తే, సో, ఇంత ఈజీనా అనేది మీకనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ రీకన్సిలేషన్ అయిపోయిన తర్వాత మనము 3బీ ఫార్మ్‌ని ఫైల్ చేస్తాము. ఫైల్ చేసిన తర్వాత మనకి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ అని జీఎస్టీ పోర్టల్‌లో ఉంటాయి. ప్రతి ఆడిటర్ ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే ఎట్ ద అకౌంటింగ్ క్లోజింగ్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ 3 లెడ్జర్స్‌కిను మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో ఉన్న జీఎస్టీ తోడ జరిగిన జీఎస్టీ అకౌంటింగ్ మొత్తాన్ని మ్యాచ్ చేయాలి. ఓకేనా. అది కూడా ఎలా మ్యాచ్ అవుతుందనేది కూడా మీకు నేను క్లియర్‌గా ఈ క్లాసెస్‌లో ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తా. ఓకే. సో, ఇదంతా ఇప్పుడు మీకు నేను చెప్పడం గురించే చెప్తున్నాను. ఓకేనా. అయితే జీఎస్టీ రిటర్న్స్ అనేది ఎంత వింటామో అంత ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు ప్రాక్టీస్ అనేది వచ్చేటప్పటికి మనకి జనరల్‌గా జీఎస్టీ పోర్టల్ ఉంటుంది. జీఎస్టీ పోర్టల్ లాగిన్ ఐడీ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. సో, మీరిప్పుడు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి అంటే మీకు ఎవరు యాక్సెస్ ఇస్తారు? ఎవరు మీకు ఐడీ పాస్వర్డ్స్ ఇస్తారు? నో వన్. ఎవరు మనకి ఆ కైండ్ ఆఫ్ వర్క్ అనేది చేయరు. ఓకేనా. రిస్క్ ఎవరు తీసుకోరు. ఓకే. అలాంటప్పుడు మనం ఏం చేశాము అనంటే, చెప్పే ట్రైనింగ్ ఇస్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఆర్గనైజేషన్ ఇప్పుడు దాకా మీకు ఎక్కడా లేని విధంగా జీఎస్టీ పోర్టల్ లాగా ఉండే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇంకో సైమల్టేనియస్ పోర్టల్‌ని డెవలప్ చేయడం అని జరిగింది. మీకది నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు ఆ పోర్టల్ ఎలా ఉంటుంది? ఎలా మనము ఫైలింగ్ చేసాం దానిపైన మీకు ఒక డెమో అనేది మీకు నేను చూపిస్తాను. ఓకే. సో, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా జీఎస్టీ పోర్టల్ లాగానే మనం ఆ పోర్టల్‌ని డెవలప్ చేయించాలి. మీరెలాగైతే జీఎస్టీకి లాగిన్ ఐడీ, పాస్వర్డ్స్ యూజ్ చేసి లాగిన్ అయిన తర్వాత రిటర్న్ డాష్‌బోర్డ్‌లోకెళ్ళి ఎలాగైతే ఫార్మ్స్ ఓపెన్ చేసి ఫైలింగ్ చేయాలో, ద సేమ్ సెట్ ఆఫ్ ప్రొసీజర్ ఈ సైమల్టేనియస్ పోర్టల్‌లో మనం పెడతాము. ఓకే. సో, ఈ సైమల్టేనియస్ పోర్టల్‌లో మీరు ఏం చేయొచ్చు అనంటే, సేమ్ జీఎస్టీ పోర్టల్‌లో ఏ రకంగా అయితే రిటర్న్ ఫైలింగ్ చేస్తామో, అదే ఫైలింగ్ వర్క్ మీరు ఇందులో చేయొచ్చు. బట్ ఇట్స్ ఎ డమ్మీ. ఎవరికీ ఎటువంటి రికార్డ్ అనేది సబ్మిట్ అవ్వదు. ఓకేనా. సో, ప్రాక్టీస్ పర్పస్‌కి. బట్ ప్రొసీజర్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గానే ఉంటుంది. ఓకేనా. సో, మీరు కనుక ఆ పోర్టల్ పైన మీరు ఆ రకంగా నంబర్ ఆఫ్ మంత్స్ రిటర్న్ పైన ప్రాక్టీస్ చేస్తే, మీరు జీఎస్టీ పోర్టల్ పైన ప్రాక్టీస్ చేసినట్టే. ఇక మీరు డైరెక్ట్‌గా జీఎస్టీ పోర్టల్ పైన వర్క్ చేసేటప్పుడు 1% కూడా ఫీల్ అవ్వకుండా, సో, భయం లేకుండా కాన్ఫిడెంట్‌గా మీరు డైరెక్ట్‌గా రిటర్న్స్ అనేది ఫైల్ చేయొచ్చు. మీరు అటెండ్ అవ్వబోయే ఇంటర్వ్యూస్ కావచ్చు, మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న చోట అవ్వచ్చు, నేను రిటర్న్ ఫైల్ చేస్తా, నాకు రిటర్న్స్ వచ్చు, నేను చేయగలుగుతానని చెప్పేసి మీరు డైరెక్ట్‌గా చేయొచ్చు. ఒకళ్ళని చూపించమని చెప్పి గాని, ఒకళ్ళని సపోర్ట్ చేయమని గాని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఓకే.
ఈ 20 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కనుక మీరు కరెక్ట్‌గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా ఈ మాట మీకు 100% ట్రూత్ అవుతుంది. ఇప్పుడు మనకి సీనియర్ అకౌంటెంట్స్ ఉంటారు ఆర్గనైజేషన్‌లో. ఆ సీనియర్ అకౌంటెంట్స్ లేకపోతే జీఎస్టీ రిటర్న్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని కొంచెం చెప్పండి, చూపించండి అనంటే బిజీగా ఉన్నాము, టైం సరిపోవట్లేదు, ఆల్రెడీ మా వర్క్స్ మాకున్నాయి అనేటోళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పాలనుకున్నా పాపం వాళ్ళకి టైం లేకపోవచ్చు. ఇంకొంతమంది అసలు చెప్పాలనుకోరు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఓకేనా? సో, అసలు వాళ్ళు మీకు చెప్తే వాళ్ళెక్కడ డౌన్ ఫాల్ అవుతారనే పీపుల్స్ కూడా ఉంటారు. ఓకే. ఓకే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. దే కాంట్ సపోర్ట్ టువర్డ్స్ డిఫరెంట్ రీజన్స్. ఓకే. బట్ మనకి రావడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రీజన్ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ జీఎస్టీ రిటర్న్స్ నాలెడ్జ్ ఉంటే యాస్ ఎ అకౌంటెంట్‌కి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. చాలా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సాలరీ కూడా గ్రోత్ వస్తుంది. జాబ్ గ్యారంటీ అనేది ఉంటుంది. ఓకే. సో, నార్మల్‌గా డేటా ఎంట్రీ లాగా చేసుకునే అకౌంటెంట్స్‌కిను, జీఎస్టీ ఫైలింగ్స్ కూడా చేయగలిగే అకౌంటెంట్‌కి ఖచ్చితంగా వేరియంట్ చూపిస్తారు. ఓకే. జాబ్ సెక్యూరిటీ రూపంలో ఖచ్చితంగా వేరియంట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో, మీకు ఈ రిటర్న్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పుడు నేను చెప్పిన ఈ సైమల్టేనియస్ పోర్టల్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మీరే రిటర్న్స్ అనేది డైరెక్ట్‌గా నేను ఫైల్ చేయగలుగుతా. నాకు రిటర్న్స్ వచ్చు. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మ్ గురించి నాకు తెలుసు అనే కాన్ఫిడెంట్ లెవెల్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మీకు నేను ఇప్పుడు చెప్పిన బెనిఫిటెడ్ పాయింట్ ఏంటిది? సైమల్టేనియస్ జీఎస్టీ పోర్టల్. జీఎస్టీ పోర్టల్ లాగానే ఉండే ఒక డమ్మీ జీఎస్టీ పోర్టల్‌లో మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ ఇప్పుడు ఆ డమ్మీ పోర్టల్‌ని యూజ్ చేసి ఏ రకంగా అసలు మనం రిటర్న్ ఫైల్ చేస్తాము అనేది మీకు నేను చూపిస్తాను. దానికంటే ముందు ఇంకొన్ని బెనిఫిట్స్ గురించి మీకు చెప్తాను ఈ కోర్స్‌లో. ఇప్పుడు టాలీ సాఫ్ట్‌వేర్స్ మేజర్‌గా యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్స్‌లో. దీని ద్వారానే జీఎస్టీ రిటర్న్స్ 5 మినిట్స్‌లో ఫైల్ చేయొచ్చు. టాలీ సాఫ్ట్‌వేర్ ద్వారా జీఎస్టీ రిటర్న్స్ 5 మినిట్స్‌లో ఫైల్ చేయొచ్చు. సో, మీకది ఎలా చేయాలో చూపిస్తాను. అయితే మీరు ప్రాక్టీస్ చేయాలిగా. మీకప్పుడు ఒరిజినల్ టాలీ సాఫ్ట్‌వేర్ మీకుండాలి గదా! ఓకేనా. అందుకోసం మీకు మేము ఫ్రీగా 1 మంత్ యాక్సెస్ తోటి ఒరిజినల్ టాలీ సాఫ్ట్‌వేర్‌ని మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ దానికి సంబంధించిన జీఎస్టీ నంబర్స్, డేటా అంటే పర్చేస్ బిల్స్, సేల్ బిల్స్, ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఇవన్నీ గూడా ఉండాలి గదా! ప్రాక్టీస్ చేయాలంటే. ఈ డేటా గూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ డమ్మీనే బట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం. ఓకేనా. ఏవి ఒరిజినల్ అని కావు. డైరెక్ట్ పోర్టల్‌లో చేయడానికని నేను చెప్పట్లేదు. డమ్మీనే. బట్ ఇక్కడ ఒకటే ఒరిజినాలిటీకి, డూప్లికేట్‌కి ఏంటిది అనంటే దట్ రియల్ టైమ్ అది గవర్నమెంట్‌కి సబ్మిట్ అవుతది. ఇది ఎవరికీ సబ్మిట్ అవ్వదు. ఓకేనా. ఆ రకంగా మీకు నేనొక డేటా గూడా ప్రొవైడ్ చేస్తా. కొన్ని బిల్స్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తా. దాన్ని మీరు ఎంట్రీస్ వేయండి, టాలీ డేటా ప్రిపేర్ చేయండి, జాస్-1 ఫైల్ జనరేట్ చేయండి. నేను చెప్పినట్టుగా ఈ డమ్మీ పోర్టల్‌లో ఆ జాస్-1 ఫైల్‌ని తీసుకెళ్ళి అప్‌లోడ్ చేయండి. సో, రిటర్న్‌ని ఫైల్ చేయడాన్ని సక్సెస్ చేయండి. ఇదే పని మీరు ఒరిజినల్ పోర్టల్‌లో చేస్తారు. లేదు అని జెప్పేసి మీకెవరైనా చెప్తే గనక నా నంబర్ మీకు నేను చెప్తున్నా నోట్ చేసుకోండి. 9652371594 నాకు డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేసి సార్ మీరు చెప్పింది తప్పని జెప్పేసి నాకు డైరెక్ట్‌గా చెప్పండి. ఓకే. సో, నేను 100% దాన్ని యాక్సెప్టెన్స్ అనేది ఇస్తా. ఓకే. సో, ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే అర్థం జేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది సర్టిఫైడ్ ట్రైనింగ్. మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ద మోస్ట్ బెనిఫిటెడ్ పాయింట్ వచ్చేటప్పటికి, ఏదైతే ఇప్పుడు నేను లైవ్‌లో చెప్పే క్లాసెస్ ఉంటాయో, ఈ క్లాసెస్ మీకు 1 ఇయర్ ఫ్రీ యాక్సెస్ ఇస్తా. అంటే నేను లైవ్ చెప్తున్నా. లైవ్ చెప్పే క్లాసెస్ మీకు రికార్డ్ అయ్యి, అవే క్లాసెస్ మీకు 1 ఇయర్ యాక్సెస్ వస్తుంది. రెండోది ఈ లైవ్ క్లాస్ రికార్డ్ అయిందే కాకుండా, నేను స్పెషల్ కెమెరా పెట్టుకొని స్పెషల్‌గా డిజైన్డ్ చేసి షూట్ చేసిన క్లాసెస్ ఏవైతే ఉంటాయో, ఈ క్లాసెస్ కూడా మీకు 1 ఇయర్ యాక్సెస్ ఇస్తా. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇస్తా ఆన్ జీఎస్టీ రిటర్న్స్. ఓకే. సో, దిస్ ఈస్ ద మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ కోర్స్ అండ్ సారీ అనదర్ మేజర్ బెనిఫిట్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ. సో, ఒకటొచ్చేటప్పటికి ఏందంటే, మీరు క్లాసెస్ వింటున్నప్పుడు మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు డౌట్స్ క్లారిఫికేషన్ అప్పటికప్పుడే చేపించుకోవచ్చు. ఓకే. మీకున్న డౌట్స్ పైన మీకు నేను పూర్తి టైం ఇస్తా. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. నెంబర్ 2 మీరు జాబ్‌లో చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా ఆ డౌట్స్ కూడా మీకు నేను క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తా. ఓకే. సో, దిస్ ఈస్ దట్ ఎ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ట్రైనింగ్. ఒకటే గుర్తుపెట్టుకోండి. దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ అగైన్ అండ్ అగైన్ అయితే రాదు. ఓకేనా.
సో, బయట ఒకవేళ మీకు అవకాశం ఉందనుకుంటే, మీ పక్కనే మీకు అవకాశం ఉందనుకుంటే ఆగడం ఎందుకు? అక్కడే జాయిన్ అయిపోయి నేర్చుకోండి. లేదు సార్ ఇదే నేను ఫస్ట్ టైమ్ ఇది వింటున్నాను. సో, నాకిది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే ఆలోచించకుండా ఈ కోర్స్ అనేది జాయిన్ అవ్వండి. ఓకే. సో, నౌ మీకు ఈ జీఎస్టీ సైమల్టేనియస్ పోర్టల్‌లో ఎలా చేస్తామననే దానిపైన మీకు చూపిస్తాను. సో, లెట్స్ సీ. సో, ఫస్ట్ మీకు నేను ఒరిజినల్ జీఎస్టీ పోర్టల్ చూపిస్తాను. జీఎస్టీ gt.gov.in. సో, క్లిక్ ఆన్ లాగిన్. సో, ఇది ఒరిజినల్ జీఎస్టీ ఐడీ పాస్వర్డ్స్. సో, ఇక్కడ ఒరిజినల్ పోర్టల్. ఇక్కడ మనం ఇప్పుడు ఒరిజినల్ జీఎస్టీ ఐడీ పాస్వర్డ్ ఇవ్వాలి. నేను మా కంపెనీ యొక్క ఐడీ పాస్వర్డ్ అనేదైతే ఇక్కడ ఇస్తున్నాను. సో, నేను మా యొక్క ఒరిజినల్ ఆహ్, ఐడీ పాస్వర్డ్స్ తోటి లాగిన్ అయ్యాను. రిటర్న్ డాష్‌బోర్డ్. సో, పర్టిక్యులర్ మంత్, పీరియడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ రకంగా ఫార్మ్స్ రావడం జరుగుతుంది. ఇదేంటిది? ఒరిజినల్ పోర్టల్. ఇప్పుడు మీకు నేను మన యొక్క సైమల్టేనియస్ పోర్టల్ ఏదైతే ఉందో అది చూపిస్తాను చూడండి. సో, ఎవ్రి స్టూడెంట్‌కి ఇలా స్టూడెంట్‌కి లాగిన్ ఐడీ పాస్వర్డ్ అనేది ఇస్తాను. ఓకేనా? సో, ఆ లాగిన్ ఐడీ పాస్వర్డ్ ద్వారా ఇక్కడ మీరు లాగిన్ అనేది అవ్వాలి. సో, నేను ఒక స్టూడెంట్ లాగిన్ ఐడీ పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తున్నాను. సో, లాగిన్ పైన క్లిక్ చేశాను. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ డాష్‌బోర్డ్ వస్తుంది. స్టూడెంట్ డాష్‌బోర్డ్‌లో ఇక్కడ జీఎస్టీ లాగిన్ అని చెప్పేసి ఇచ్చారు చూసారా? సో, ఇక్కడ జీఎస్టీ లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. సేమ్ మీకు జీఎస్టీ పోర్టల్ ఏ రకంగా అయితే ఇందాక లాగిన్ ఐడీ పాస్వర్డ్ అడిగిందో, ఒరిజినల్ పోర్టల్ యొక్క లాగిన్ ఐడీ పాస్వర్డ్ ఎలాగైతే అడిగిందో, సేమ్ అదే రకంగా ఇక్కడ మీకు ఐడీ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను మీకు ఏదైతే మనము డమ్మీగా క్రియేట్ చేసిన కంపెనీ యొక్క ఐడీ పాస్వర్డ్ ఇస్తున్నానో సో, లాగిన్ పైన క్లిక్ చేశాను. సో, నేనిప్పుడు లాగిన్ అయ్యాను. సో, లాగిన్ అయితే గనక ఒకసారి చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా జీఎస్టీ పోర్టల్ ఏ రకంగా అయితే ఉందో, అదే రకంగానే మీకు డాష్‌బోర్డ్ అనేదొచ్చింది. ఇక్కడ చూడండి ఇది ఒరిజినల్, ఇది డమ్మీ. ఓకే. సో, రిటర్న్ డాష్‌బోర్డ్. రిటర్న్ డాష్‌బోర్డ్‌లోకెళ్ళిన తర్వాత సో, ఏ మంత్ రిటర్న్స్ మనం ఫైల్ చేయాలనుకుంటున్నామో, సో, ఆ మంత్‌ని ఇక్కడ మనము సెలక్షన్ చేయాలి. లేటెస్ట్ మంత్ అయితే గనక లేటెస్ట్ మంత్ మనము సెలక్షన్ అనేది చేసుకోవాలి. సెలక్షన్ చేసుకొని సెర్చ్ బటన్ పైన క్లిక్ చేస్తే యూ విల్ గెట్ దీస్ ఫార్మ్స్ జీఎస్టీఆర్1, 2A, 2B, సో 3B. సేమ్ ఇప్పుడు ఇదొచ్చేటప్పటికి డమ్మీ పోర్టల్. ఇప్పుడు ఇదొచ్చేటప్పటికి ఒరిజినల్. రిటర్న్ డాష్‌బోర్డ్. సో, ఆగస్ట్, సెర్చ్, జీఎస్టీఆర్1, 1A, 2A, 2B, 3B. ఓకే. ఎలాగైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా జీఎస్టీ పోర్టల్‌లో వచ్చిందో, అదే రకంగా ఇక్కడ రావడం జరిగింది చూడండి. ఇప్పుడు నేను జీఎస్టీఆర్1లోకి వెళ్తున్నాను. ప్రిపేర్ ఆన్‌లైన్. సో, ప్రిపేర్ ఆన్‌లైన్‌లో ఈ రకంగా టేబుల్స్ వచ్చాయి. ఇది డమ్మీ పోర్టల్. ఇప్పుడు నేను జీఎస్టీ పోర్టల్‌లోకెళ్ళాను. ఇక్కడ వ్యూ కొట్టాను. సేమ్ మీకు అదే రకంగా టేబుల్స్ రావడం జరుగుతుంది చూడండి. ఓకే. సో, బోత్ ఆర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గానే ఉన్నాయి మీకు. ఓకేనా? ఎటువంటి వేరియేషన్ అనేది మీకక్కడ కనబడదు చూడండి. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గానే ఉంటుంది. ఓకే. సో, బ్యాకొచ్చిన తర్వాత ప్రిపేర్ ఆఫ్‌లైన్. సో, ఇక్కడ జాస్1 ఫైల్ అటాచ్ చేసి, జాస్1 ఫైల్ చేసే ప్రొసీడింగ్‌లో మనం ఏ రకంగా అయితే రిటర్న్ ఫైల్ చేసామో అది కూడా ప్రాక్టీస్. సేమ్ ఇక్కడ కూడా అంతే. బ్యాక్. సో, ఇక్కడ మనకి పీరియడ్ అనేది రీలోడ్ అయిపోతుంది. సో, సెప్టెంబర్ మనం సెర్చ్ చేసి ప్రిపేర్ ఆఫ్‌లైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్.
చూస్ ఫైల్, జాస్వన్ ఫైల్ అప్లోడ్ చేయాలి. ఇది డమ్మీ పోర్టల్, చూస్ ఫైల్, జాస్వన్ ఫైల్ అప్లోడ్ చేయాలి. సో, అర్థమైంది గదా! సో, యాజ్ టీజ్‌గా ఎలాగైతే జీఎస్టీ పోర్టల్ ఉందో, అదే రకంగానే మీకు టోటల్‌గా ఒక డమ్మీ పోర్టల్ ఇవ్వడం అని జరిగింది. మీకు నేను క్లాసెస్ చెప్పిన తర్వాత, మీకు నేను స్టెప్ బై స్టెప్ రిటర్న్స్ గురించి పూర్తిగా చెప్పిన తర్వాత, ఓకేనా? ఈ పోర్టల్ యాక్సెస్ అనేది మీకు నేను ఇస్తాను. ఓకేనా? సో, ఈ పోర్టల్ యాక్సెస్‌లో మీరు ఆన్‌లైన్ మెథడ్ అవ్వచ్చు, జాస్వన్ ఫైల్ ఆఫ్‌లైన్ టూల్ యూజ్ చేసే మెథడ్ అవ్వచ్చు, టాలీ సాఫ్ట్‌వేర్ చేసే మెథడ్ అవ్వచ్చు. ఏ మెథడ్‌లో అయినా సరే మీరు డైరెక్ట్‌గా రిటర్న్స్ ఫైల్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో, మనం ఇక్కడ ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఓకే. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా మనకి రిటర్న్స్ తెలియకపోవడం అనేది ఉంటుందా? ఇంకా ఉంటుందా? నో మోర్. ఖచ్చితంగా మీకు రిటర్న్ ఫైల్ చేయడం వచ్చినట్టే ఇంకా. ఇక్కడ చూడండి. సో, నేను మీకు ఒరిజినల్ పోర్టల్ పక్కన చూపిస్తున్నా. డమ్మీ పోర్టల్ ఓ పక్కన చూపిస్తున్నా. రెండిటికి మీకేముంది? ఇక్కడ పైన దిస్ దిస్ ఈస్ ఎ సైమల్టేనియస్ సాఫ్ట్‌వేర్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అని ఉంది. దీనికి అలా ఏమి ఉండదు. ఇట్స్ ఒరిజినల్. ఇక్కడ నువ్వు సబ్మిట్ చేస్తే డైరెక్ట్‌గా మోడీకెళ్ళిపోద్ది. ఓకే. ఇదొచ్చేటప్పుడు సబ్మిట్ చేస్తే ఎవరికెళ్ళదు. ఓకే. సో, ఇంత రియాలిటీ ఓరియెంటెడ్‌లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతది. ఓకే. సో, ఈ ప్రాక్టికాలిటీ తోటి మీరు కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ అనేది మీకెందుకు రాదు. ఓకే. సో, మీకు ఒరిజినల్ టాలీ సాఫ్ట్‌వేర్ ఇస్తానంటున్నాను. అండ్ ఒరిజినల్ మన యొక్క డమ్మీ టాలీ డేటాబేస్ ఇస్తానంటున్నాను. బిల్స్ ఇస్తానంటున్నాను. సో, ఎంట్రీస్ వేయండి. నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేయండి. 20 డేస్‌లో ఖచ్చితంగా జీఎస్టీ రిటర్న్స్ మీకొస్తది. ఓకే. సో, క్లాసెస్‌లో కలుసుకుందాం. సీ యూ.